హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ప్రజాసేవ తెలుగు ఛానల్కి స్వాగతం. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి గురుకుల అడ్మిషన్స్ 2026-27 సంవత్సరానికి సంబంధించినటువంటి 5వ తరగతి నుండి 9వ తరగతుల వరకు అడ్మిషన్స్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి మనకి ఎగ్జామ్ అయితే ఫిబ్రవరి 22వ తారీఖు రోజున కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది అని చెప్పేసి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే మనకి రావడం జరిగింది. అయితే దీన్ని అప్లికేషన్ చేసుకునేటటువంటి ప్రాసెస్ ఏంటి, ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, దానితో పాటుగా అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ అనేది ఎప్పుడు ఉంది, ఎండింగ్ డేట్ అనేది ఎప్పుడు ఉంది అనేటటువంటి పూర్తి వివరాలని నేను మీకోసం అయితే అందించడం జరుగుతుంది. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఆ వెంటనే వచ్చేటటువంటి హైప్ పాయింట్స్ కూడా వీడియోకి ఇస్తారు అని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ పైన యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అన్ని కూడా మీ వరకు రావడం అయితే జరుగుతుంది. ఇక మనం వీడియో టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ చూసినట్టయితే ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి వార్తా ప్రకటనని నేను మీకోసం అయితే చూపెట్టడం జరుగుతుంది. గురుకుల స్కూళ్ళలో అడ్మిషన్లు అప్లై చేసుకోండిలా అని చెప్పేసి మనకి కనిపిస్తుంది. ప్రభుత్వ రెసిడెన్షియల్ గురుకుల స్కూళ్ళలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను 5 నుండి 9 తరగతుల్లో అడ్మిషన్లకి ప్రభుత్వం టీజీ సెట్ని అయితే నిర్వహించడం జరుగుతుంది అని చెప్పేసి మనకి తెలుస్తుంది. ఈ పరీక్షకి అప్లికేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభమైంది అని చెప్పేసి చెప్తున్నారు. 11వ తారీఖు డిసెంబర్ రోజున ఈ యొక్క ప్రక్రియకి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రక్రియ అయితే స్టార్ట్ అయింది. వచ్చే ఏడాది జనవరి 21 వరకు, అంటే 2026 జనవరి 21 వరకు కూడా మనం ఈ యొక్క అప్లికేషన్ అయితే చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. ఫిబ్రవరి 22వ తారీఖు రోజున ఎగ్జామ్ ఉంటుంది అని చెప్పేసి మనకి క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలి అనే దానికోసం ఇక్కడ ఒక లింక్ కూడా కనిపిస్తుంది. నేను మీకు ఈ లింక్ని డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం అయితే జరిగింది. మీరు అక్కడ క్లిక్ చేసినట్టయితే సరిపోతుంది. ఈ నెక్స్ట్ పేజ్కి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ వీడియోని కంటిన్యూ చేయండి. ఫ్రెండ్స్, మీరు అక్కడ ఉన్నటువంటి లింక్ని క్లిక్ చేయగానే ఇక్కడ చూడొచ్చు, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ అడ్మిషన్ ఇన్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ ది అకాడమిక్ ఇయర్ 2026-27 అని చెప్పేసి మనకి కనిపిస్తుంది. అఫీషియల్ వెబ్ పేజ్కి అనేది మనం రావడం అయితే జరిగింది. ఇక్కడ నోటిఫికేషన్ గురించి చూసుకున్నట్టయితే సెట్ 2026 కనిపిస్తుంది. ఎగ్జామ్ డేట్ 22/2/2026, మనకి ఫిబ్రవరి 22 ఎగ్జామ్ అని చెప్పేసి మనం ఇదివరకే మాట్లాడుకున్నాం. అదేవిధంగా పేమెంట్ స్టార్ట్ డేట్ అండ్ ఎండ్ డేట్ చూసుకున్నట్టయితే 11వ తారీఖు నుండి 21వ తారీఖు 2026 వరకు మనకి అవకాశం ఉంది. అప్లికేషన్ డేట్ కూడా సేమ్ ఉంటుంది. ఇక్కడ మీరు అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఫస్ట్ 100 రూపీస్ పేమెంట్ అనేది పే చేయవలసి ఉంటుంది. మీరు 100 రూపీస్ పే చేయగానే మీకు ఒక అక్నాలజ్మెంట్ నెంబర్ అనేది రావడం జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ అప్లికేషన్ లింక్ పైన క్లిక్ చేసుకున్నట్టయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు వచ్చినటువంటి నెంబర్ని మీరు ఏ డేట్ రోజున పేమెంట్ చేశారో ఆ ఇన్ఫర్మేషన్ని, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ని మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ సిగ్నేచర్ని పెట్టేసి ఆ ఫైల్ని కూడా అప్లోడ్ చేసి ఇక్కడ చెక్ బాక్స్ క్లియరెన్స్ అనేది ఇచ్చేసి ఆ తర్వాత మీకు ఉన్నటువంటి ఇక్కడ క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు డీటెయిల్స్ కోసం అయితే మరొక పేజ్ అనేది కూడా రావడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మీరు అప్లికేషన్ ప్రాసెస్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. మీకు అంత ఇబ్బంది అనిపించినట్టయితే మీ దగ్గరలో ఉన్నటువంటి నెట్ సెంటర్కి వెళ్ళి కానీ మీరు అప్లికేషన్ అనేది చేసుకోండి. 100 రూపాయలతో పాటు ఇంకొక 50 రూపాయలు లేదా 100 రూపాయలు ఎక్స్ట్రా తీసుకొని ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా గురుకుల అడ్మిషన్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి వీడియోని షేర్ చేసి సపోర్ట్ చేస్తారు అని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.